జగన్ కోసం ఊపందుకున్న సంతకాల ఉద్యమం. హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలి. ప్రజల ఆశయాల కోసం జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలి లేదా హిందూపురం అభివృద్ధిపై మాట ఇవ్వాలి. జగన్ స్పందించుకుంటే వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం. బి బ్లాక్ కన్వీనర్ నరేష్. గత 5 సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కులమత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరి మధ్యలో నిలిచారని, అయితే స్థానిక అధికార పక్షం నాయకులు, ప్రతిపక్షం నాయకులు నిర్లక్ష్యం కారణంగా హిందూపురం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగిందన్నారు. అయితే స్థానిక వైసీపీ పాలకుల అలసత్వం, ప్రతిపక్ష పార్టీ నాయకుల అశ్రద్ధ కారణంగా రెండూ చేజారిపోవడం జరిగిందన్నారు. దీంతో జరగబోవు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేయాలని కోరుతూ వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో చేపట్టిన 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం సజావుగా సాగుతోంది. జగన్ రావాలి, జగన్ కావాలి, హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలని కోరుతూ హిందూపురం పట్టణంలో ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సంతకాలు చేసి వాటి ప్రతులను బి బ్లాక్ కన్వీనర్ నరేష్ కు అందజేస్తున్నారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని ప్రాంతాలలో ఊపందుకుంది. ఈ సందర్భంగా శనివారం వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని విన్నవించుకోవడం జరిగిందన్నారు. అన్ని వర్గాల వారికి అభివృద్ధి పరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని, తద్వారా హిందూపురం ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. ఇందులో తమ స్వార్థ ప్రయోజనాలు ఏమాత్రం లేవని, హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల విన్నపాన్ని సంతకాల రూపేణా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. జగన్ కోసం గతంలో అనేక పోరాటాలు చేశామని, ప్రస్తుతం ఇక్కడ నుండే జగన్ పోటీ చేయాలని ప్రజల కోరిక మేరకు సంతకాల ఉద్యమం చేపడుతున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఏదేమైనప్పటికీ హిందూపురం నుండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి, లేని యెడల హిందూపురం అభివృద్ధిపై ఖచ్చితమైన మాట ఇస్తే అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. లేని యెడల హిందూపురం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష పడతానని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, హిందూపూర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారైనా పోటీ చేయాలి, లేకపోతే జిల్లానైనా ప్రకటించాలనే నినాదంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. గత 43 ఏళ్ల కాలం నుంచి టీడీపీ గవర్నమెంటే ఇక్కడ గెలుస్తూ వస్తుంది. కాకపోతే హిందూపూర్ని జిల్లాగా తీసుకురాలేక వాళ్ళు విఫలమైనారు. మొన్న గత లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా ఇక్బాల్ గారు జిల్లాని తీసుకొస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ 95% గెలుపొందిన నేపథ్యంలో జనాలు కూడా జిల్లా వస్తుందనే ఆశతో, ఆశాభావంతో వైఎస్ఆర్సీపీని దాదాపు 95% గెలిపించినారు. కాకపోతే గెలిచిన తర్వాత ఇక్బాల్ గారు ముఖం చాటేసి పక్కకు వెళ్ళిపోయినాడు. కొత్తగా ఇన్ఛార్జ్ దీపికా గారు వచ్చిన సందర్భంలో నేను జగన్ కావాలి, జగన్ రావాలనే నినాదంతో ఆ రోజు పోస్టుకార్డుల ఉద్యమాన్ని తలపెట్టినాను. కాకపోతే అప్పుడు పెద్దలు మమ్మల్ని పిలిపించి తప్పకుండా దీనిపైన న్యాయం చేస్తాము, మీరు కలిసికట్టుగా పని చేయండి అని చెప్పేసి మాకు చెప్పినారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించింది కానీ, దీని గురించి ఆలోచన చేసిన విధానాలు కానీ ఏ విధమైన ఇది లేదు. ఇప్పుడు కూడా 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ ఉన్న పాలకులు కానీ, గత పాలకులు కానీ ఎవరు కూడా హిందూపూర్ గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలనే ఉద్దేశంతో, జిల్లాని తీసుకురావాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ నుంచి పోటీ చేయాలని మేము ఆశపడుతున్నాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకం కాదు. గత పాలకులు లాలూచి పడి, మా నాయకులైతేమి ప్రతిపక్ష నాయకులైతేమి లాలూచిపడి హిందూపురాన్ని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసినారు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి మళ్ళా రాకూడదనే ఒక ఉద్దేశంతో జిల్లా కావాలని కోరుకుంటున్నాము. దీన్ని పెద్దలు అయినంత తొందరగా, ఇప్పటి వరకు దాదాపు 1 సంవత్సరం నుంచి పోరాడుతున్నాను, కానీ ఎవ్వరూ కూడా దీన్ని ప్రస్తావించలేదు. ప్రస్తావించినా కూడా ఉచిత హామీలు ఇచ్చేసి మేము చేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ముందుకు పోతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోమవారం వరకు నేను వాళ్ళకి టైం ఇస్తున్నాను.
ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, నాకు సంబంధం లేదు. సోమవారం వరకు గడువిస్తున్నాను. సోమవారం లోపు దీనిపైన నిర్ణయం ప్రకటించకపోతే రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్షకు నేను సిద్ధపడి 10 గంటలకు రాజశేఖర రెడ్డి స్టాచ్యూ నిరాహార దీక్ష కూర్చుంటాను. దీనిపైన మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా నిర్ణయాన్ని ప్రకటిస్తే అంత తొందరగా ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయని చెప్పి ఆశిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ అనేది మా అభిప్రాయము. ఇక్కడున్న నాయకులు లాలూచి పడినారు అనేది మా అభిప్రాయము. అంటే ఏదో ప్యాకేజ్ ఏదైనా జరిగిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్బాల్ టీడీపీ లేకపోయినాడు, మీకే తెలుసు. ఆయన లాలూచి పడే పని చేసినాడని మేము అనుకుంటున్నాం ఈ రోజు. లేకపోతే ఆ రోజు జిల్లా వచ్చిండేది అయిందే కదా. ఆ రోజు కూడా ఆయన ప్రకటించినాడు, నేను జిల్లా తీసుకొస్తాను, 95% నాకు ఓట్ బ్యాంక్ కల్పించండి, నేను జిల్లా తీసుకొస్తాను అన్నాడు. ఆయన గెలవలేకపోయినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ 95% గెలిపించేదానికి దోహదపడేది అంటే జిల్లా ప్రస్తావన వచ్చిన తర్వాతే కదా. ఆయన జిల్లా అనౌన్స్మెంట్ చేపిస్తాను అన్నందువల్లే కదా మనం నమ్మిండేది. కానీ ఎక్కడ నమ్మి నట్టేట ముంచేసిపోయినారు అందరూ. ఇప్పుడు కూడా మేము పాలకులకు వ్యతిరేకం కాదు. మా హిందూపూర్ భవిష్యత్తు కోసం, హిందూపూర్ అభివృద్ధి కోసం మేము పాకులాడుతున్నాము. కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారే వస్తే మా హిందూపూర్ ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నాము. ఆయన రాలేని పక్షంలో హిందూపూర్కి అభివృద్ధి పైన ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాము.